నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సూర్యోస్మితల్లి సంచలనం రేపుతున్నటువంటి కోల్కతా డాక్టర్ సంఘటన అతి దారుణంగా, ఆ అమ్మాయికి అసలు ఇంతవరకు ఏం జరిగింది అనేది కూడా, చేసింది ఒక దారుణం అయితే చేసిన దాన్ని కప్పిపుచ్చటం, బయటికి రానివ్వకుండా ఉండటం, చేసిన వాళ్ళని కాపాడటం ఇంకా దారుణం. అంటే దీన్ని ఇప్పుడు మనం కర్మగా చూడొచ్చు అంటారా, లేకపోతే శిక్ష అనుకుంటే ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి అంటారు? ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గరుడ పురాణాన్ని అంటే ఈ కర్మలకి అంటే ఏ ఏ కర్మ చేస్తే ఏ ఏ నరకం అంటే బాధ అనుభవిస్తాం అనేది మనకి గరుడ పురాణాన్ని ఆధారంగా చేసుకుంటాం. గరుడ పురాణం ఎలా తయారైందంటే, ఏదో మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ తీసుకునే ట్రావెల్. అందుకని దాని నిండా కూడా గరుడ పురాణం నిండా కూడా చావులు కష్టాలే ఉంటాయి. కాబట్టి ఇళ్లలో గరుడ పురాణం ఉండకూడదు. కరెక్టేనా? ఇది ఇళ్లలో గరుడ ఉండకూడదు. ఓకే, అందరి ఆలోచన అదే. అదే ఇప్పుడు ఆ అమ్మాయిని అంత దారుణంగా, అంత పాశవికంగా, అంటే మృగాల కన్నా దారుణంగా, మృగం అని కూడా చెప్పడం తప్పేమో, మృగాల కన్నా దారుణంగా, వాటికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. 100% ఆ ధర్మాలను అవి అనుసరిస్తే మనిషి ఒక్కడే మృగం కన్నా దారుణంగా, నీచంగా, చాలా దారుణం. అని నేను చదివాను. అది కళ్ళలో గాజు పెంకులు, మెడ విరిచేయటం, పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదు. చిన్నప్పటి నుంచి గరుడ పురాణం అనేది ఒకటి ఉంది. దాంట్లో ఈ శిక్షలు ఉంటాయి. మనిషి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఒక బాడీని అతికిస్తారు. అంటే ఈ కర్మ చేస్తే ఈ శిక్ష ఉంటుంది. యాతనా శరీరం అని ఒక బాడీని తొడుగుతారు ఆత్మకి. విక్రమాదిత్య అనేది ఇన్స్ట్రుమెంట్, ఇది ఇక్కడ వదిలేసాం. ఓకే, ఈ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంటే దానికి ఒక శరీరాన్ని దొరుకుతాడు, ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఒక రోబో లాంటి దాన్ని. అది ఎండకి ఎండదు, నూనెలో కాలదు, నీటికి తడిసిపోదు. అలాంటి దాన్ని లోపల పెడతారు ఆత్మని. ఆ యాతనా శరీరంతో చేసిన దానికి తగ్గట్టుగా నూనెలో వేపాలి. సలసల మరుగుతున్నటువంటి నూనెలో ముంచుతారు. అబ్బా 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 అని అరుస్తూ ఉంటుంది. అది లోపల ఇనప చట్టంలో చిక్కుకున్నాం, లోపల ఉన్నాం. ఆ పెయిన్ తెలుస్తుంది. బాడీ ఏమి డిస్ట్రాయ్ అవ్వదు. మళ్ళీ బయట తీస్తారు, కొంచెం చల్లగా ఉంటుంది, మళ్ళీ తీసుకెళ్ళని చూపిస్తారు. ఇవి ఇలాంటివి ఉంటాయి. ఈ కర్మకి ఎవరైనా బాధ పెడితే సూదులతో గుచ్చుతారు అనేది చిన్నప్పటి నుంచి మనం ఇంజెక్ట్ చేయగలిగితే మనం చేస్తున్న ప్రతి పనిలోనూ కాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ ఉద్యోగం చేస్తే, యాంకర్గా ఉద్యోగం చేస్తే నీకు ఇంత శాలరీ వస్తుంది. అక్కడికి వెళితే స్టాఫ్, కెమెరామ్యాన్ ఉంటాడు, లైట్ మ్యాన్ ఉంటాడు, ఇందులో వీళ్ళు ఎలా ఉంటారు అనేది నీకు తెలిసిందనుకో, నీ ప్రవర్తన దానికి తగ్గట్టుగా ఉంటుంది. అంతేగా? ఏమీ తెలియకుండా ఒక ఆఫీస్కి వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఏ ఉద్యోగం ఇవ్వాలి? దానికి తగ్గట్టుగానే నీ చుట్టూ ఉండే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అలాగే నీకు ఇది తెలిసింది, గరుడ పురాణం అనుకుంటే దీన్ని తెలిసింది, దానికి తగ్గట్టుగా నీ బిహేవియర్ ఉంది. అలాగే ఎదుగుతున్న వ్యక్తి చేస్తున్నటువంటి కర్మకి సంబంధించి ఈ తప్పు చేస్తే ఇది తప్పు, ఇది చేస్తే ఈ శిక్ష అనుభవిస్తాం అని తెలిస్తే నువ్వు ఆలోచిస్తావుగా. అంటే తప్పేవద్దంటారా? మన దగ్గర వ్యవస్థని కూడా చెప్పలేకపోతున్నాం. అవి లైబ్రరీస్లోను, లేకపోతే మన సండే కోటి ప్లాట్ఫామ్స్ మీద దర్శనం ఇస్తుంటే బాధేస్తుంటుంది. గరుడ పురాణం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఎదుగుతున్నటువంటి ప్రతి పిల్లలు, ఆడ కావచ్చు మగ కావచ్చు, అందరూ చదివి తెలుసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఆ శిక్ష అనుభవించింది ఆ తల్లి, కూతుర్ని కోల్పోయి ఆ కూతురు నరకం అనుభవించింది. అది వెరీ పడితే తను వెళ్ళిపోయింది ఆ శరీరాన్ని విడిచిపెట్టి. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాగే ఇప్పుడు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అందులో ఒక తల్లి ఉంది, ప్రతి తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు దుర్మార్గుడు అవ్వాలని ఏ తల్లి కోరుకోదు. తను కొడుకుని కనాలనుకోవడంలో తప్పులేదు. ఆ కొడుకుకి సద్బుద్ధులు నేర్పించడానికి కావలసినటువంటి భగవద్గీత కానీ, గరుడ పురాణం కానీ ఇవి చదివించి నేర్పించి ఉంటే మనకు అక్కర్లేని సిలబస్లన్నీ ఉన్నాయమ్మా. స్కూల్ పాఠ్య పుస్తకాల్లో సర్టిఫికెట్ల రూపంలో ఉంటాయి తప్ప ఎందుకు ఉపయోగపడవు. మనకి పూర్వం వేద పాఠశాలలు ఉండేవి, వేదం చెప్పేవారు, ధర్మం చెప్పేవారు. సర్టిఫికెట్ల రూపంలో ఉండదు, జ్ఞానం రూపంలో ఉంటుంది.
ఆ జ్ఞానంతో ఇది మంచి చెడు అని తెలిసి జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు మీరు ఈ యాంకరింగ్కి సంబంధించి ఇవాళ ఈ డేట్కి సంబంధించిన డేటా ఏమైనా చదువుకుని వచ్చారా? చిన్నప్పుడు చదువుకున్న చదువుల్లో 10th వరకు కానీ 10th నుంచి డిగ్రీ వరకు కానీ లేదు. మీరు చదివిన చదువు దేనికి ఉపయోగింది? నేను బీకామ్ బిఏ డిగ్రీలో చూపించుకోవడం తప్ప ఈ ప్రవర్తన, ఈ క్వశ్చనించే విధానం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలోంచి వచ్చింది. 10 మందితో మాట్లాడడం ద్వారా, మీ అమ్మగారు మీ ఇంట్లో చేసే పూజలు, మీకు కొంత నాలెడ్జ్ ఉంది అంటే కారణం నీ తల్లిదండ్రులు, నువ్వు పెరిగిన వాతావరణమే కారణం అవుతుంది. అదే నువ్వు ఎదుగుతున్న వయసులో నేను తీసుకెళ్లి వేద పాఠశాలలోనూ ఒక వేదం తెలిసిన స్కూల్లోనూ వేసుంటే నీకు ఏడు జడు తెలుస్తాయి కదా. నువ్వు జీవితంలో నా జీవితం ఎలాగా అని ఆలోచించే స్థితి అక్కర్లా. ఆ పాఠ్యం లేదు. ఇప్పుడు చదువులు కొంటున్నాం, ఎందుకు ఉపయోగపడని చదువుని కొనుక్కుంటున్నాం. మనకి భారతదేశంలో 2 ఉచితంగా రావాలి, విద్య వైద్యం. ఇవి 2 ఉచితంగా రాగలిగిన రోజు, అందరూ దాన్ని అనుసరించగలిగిన రోజు భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం. ఇలాంటి దౌర్భాగ్యాలు చూడక్కర్లేదు, వినక్కర్లేదు, మాట్లాడుకోక్కర్లేదు.